90,000కి పసిబిడ్డని కొని 35 లక్షలకి అమ్ముతున్నారు. రాజస్థాన్ నుంచి ఒక జంట పిల్లలు పుట్టడం లేదు అని సికింద్రాబాద్ లో ఉన్న యూనివర్సల్ సృష్టి సెంటర్ కి వచ్చారు. ఇక్కడ సరోగతి ద్వారా పిల్లల్ని కనవచ్చు అని చెప్పేసరికి ఆ జంట ఎంతో సంతోషపడింది. కానీ ఈ ప్రాసెస్ కి 35 లక్షల వరకు ఖర్చు అయింది. కానీ కొన్ని నెలల తర్వాత ఆ క్లినిక్ వాళ్ళు ఒక పసిబిడ్డని తీసుకువచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి తినే మీ బేబీ అని చెప్పారు. కానీ ఇన్ని రోజులు సరోగేట్ చేసిన తల్లి ఎవరో ఇప్పటి వరకు చూపించలేదు. అల్ట్రాసౌండ్స్ అండ్ స్కానింగ్ మెడికల్ రికార్డ్స్ ఏవి కూడా వీళ్ళకి చూపించలేదు. 9 నెలలు నిండక ముందే వీళ్ళ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేశారు. అలానే బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసాక వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ క్లినిక్ వాళ్ళని క్వశ్చన్ చేశారు. క్లినిక్ వాళ్ళు వీళ్ళని బెదిరించారు. ఇలా ఆ జంట సీక్రెట్ గా వెళ్లి DNA టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ లో 0% జెనెటిక్ మ్యాచ్ అని తెలిసింది. పోలీసులకి వీళ్ళు కంప్లైంట్ చేయడంతో ఆ బిడ్డని ఒక పేదింటి నుంచి 90,000కి తీసుకొచ్చారని తెలిసింది. ఇన్వెస్టిగేషన్ లో ఈ క్లినిక్ నుంచి ఎన్నో సరోగతి కాంట్రాక్ట్స్ అనేటివి ఫేక్ DNA రిపోర్ట్స్ తో అండ్ ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ని తయారు చేస్తున్నారని తెలిసింది. IVF లో ఇప్పుడు సరైన నియంత్రణ లేకపోవడం వల్ల ఇండియాలో ఇలాంటి స్కామ్స్ అనేటివి చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఇలాంటి వీడియోస్ అనేటివి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి.